ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయనను నామమును ప్రమాణము చేయవలెను. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు నేటి నూతన సంవత్సరంలో ప్రభువు మన దగ్గర నుంచి కోరుకుంటున్న విషయాలను మనము చూస్తూ ఉన్నాం. ఏమిటంటే ప్రభు అంటున్నాడు, ఆయనకు భయపడాలి, తర్వాత ఆయనను హత్తుకోవాలి, ఆయన నామము వలన మనము తీర్మానించుకోవాలి. ఈ నేటి దినాలలో మనము ఇలా హత్తుకోవటానికి లేదు. ఇప్పుడు నేటి దినాలలో మనకిష్టం వచ్చినట్లు మన ఈ లోకంలో గడుపుతూనే ఉన్నామే, కానీ ప్రభువుకి ఎక్కువ సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు అలా ఇవ్వలేకపోతున్నామో, ఎందుకంటే మనలో సాతానుడు ఎక్కడో పొంచి ఉన్నాడు గనుక మనము దేవునికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. గనుక మనమేమి చేయాలంటే, ఈ దినమున మనము ప్రభువుకి మనం భయపడి ఉన్నామంటే, హత్తుకొని ఉన్నామంటే ఆయన మన కార్యాలన్నీ సఫలం చేస్తాడు. మన కార్యాలన్నీ ఆయనే జయప్రదంగా జరిగిస్తాడు. గనుక ఇట్టి కృపను ప్రభు ఇస్తున్నందుకు ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమనము కలిగిన మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. నేటి దినమును నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించావు. మీకు స్తోత్రాలు ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు అయా. నీవు తండ్రి అయా మమ్మల్ని ఈ విధంగా ఉండాలని అయా, నీకు భయపడే వాళ్ళుగా అయా, నిన్ను మేము హత్తుకునే వాళ్ళంగా, అలాగే తండ్రి నీ యందు నమ్మకమైన తండ్రి బిడ్డలుగా మేము జీవించాలి ప్రభా. ఈ లోకం అనే అరణ్యంలో ఉన్నాము ప్రభా. అయ్యా తండ్రి, ఈ లోకమునకు ఏమాత్రము మేము చోటివ్వక, ఈ లోకమునకు ఏమాత్రమును మేము తండ్రి లొంగక, నీకు ఇష్టమైన రీతిలో నీకు నమ్మకమైన బిడ్డలుగా మేము ఈ లోక ప్రయాణంలో తండ్రి వెళ్ళే కృపను అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు అయా. అదేవిధంగా నేటి దినాన ఎవరైతే బిడ్డలు అయా పనిబాట్లకి ప్రయాణాలు వెళ్ళి వస్తూ ఉన్నారో, వాళ్ళ ప్రయాణాలంతటిలో నీ కృప దయచేయండి అయా. వాళ్ళ పనులన్నిటిలోని జయప్రదాన్ని దయచేయ ప్రభా. నీకు స్తోత్రాలు. అన్ని విషయాలు నీ కాపుదలను దయచేయండి. నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యాలను బిడ్డల పట్ల జరిగించమని వేడుకుంటూ అయా, ఈ వాగ్దానాన్ని విని అనేకులు నీ వైపుకు తిరుగులాగున, నీ సత్యాన్ని ఎరుగులాగున దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.